వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంచలనాత్మక నిర్ణయం, వ్యక్తిగత ఆస్తుల వెల్లడి. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడిని వివరించారు. సుప్రీంకోర్టు గురించి తెలిపే ఆర్టికల్ ఏది అంటే 124 నుంచి 147. ఇది పార్ట్ 5లో ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ వ్యక్తిగత ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలని నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 1న ఫుల్ కోర్ట్ మీటింగ్లో తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే, ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో భారీగా నగదు బయటపడిన ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు అధికారులు ఏకగ్రీవంగా తీసుకున్నారు. నెక్స్ట్ టాపిక్, లోక్సభలో ఒకే రోజు 202 మంది ఎంపీల 0 అవర్ ప్రసంగం. క్వశ్చన్ అవర్ అయితే దీనిని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. క్వశ్చన్ అవర్ అయిపోగానే 0 అవర్ ప్రారంభమవుతుంది. ఈ 0 అవర్ని ఎంతసేపైనా పొడిగించవచ్చు. 5 గంటలకు పైగా 0 అవర్ పొడిగించబడింది. అసలైతే ఈ 0 అవర్ 30 నిమిషాలే జరుగుతుంది. కానీ ఈసారి 2025లో ఇది నూతన స్థాయి రికార్డును నమోదు చేసుకుంది. ఇంతకు ముందు అంటే 2019 జూలై 18న 161 మంది ఎంపీలు ప్రసంగించారు. 2025లో 200 మంది ఎంపీలు ప్రసంగించారు. అసలు 0 అవర్ అంటే ఏంటంటే, 0 అవర్ అనేది పార్లమెంట్లో ఒక ప్రశ్నోత్తర సమయం. ఇందులో ఎంపీలు తీవ్ర ప్రజా సమస్యలు, ప్రాంతీయ అంశాలు లేదా అత్యవసర విషయాలను సభా దృష్టికి తీసుకురావచ్చు. 0 అవర్లో స్పీకర్ అనుమతి మేరకు ఎంపీలు మాట్లాడుతారు. ఈ 0 అవర్ ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 1962. 0 అవర్కు అధికారిక సమయ పరిమితి అంటూ ఏమీ లేదు. ఇది సాధారణంగా 30 నిమిషాలు ఉంటుంది. నెక్స్ట్ టాపిక్, కొచ్చి బ్యాక్ వాటర్స్లో బయోలూమినిసెంట్ బ్లూమ్. ఇది కేరళలోని కొచ్చి బ్యాక్ వాటర్లో ఈ బయోలూమినిసెంట్ బ్లూమ్ను గమనించారు. ఈ బయోలూమినిసెంట్ బ్లూము చూడడానికి ఆకర్షణీయమైన సంఘటన అయినప్పటికీ సముద్ర జీవ వైవిధ్యానికి దీనివల్ల హాని కలుగుతుంది. నెక్స్ట్ టాపిక్, బియ్యం గింజ కన్నా చిన్న పేస్ మేకర్. దీనిని అభివృద్ధి చేసింది ఎవరు అంటే నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ, అమెరికా వారు దీనిని అభివృద్ధి చేశారు. దీనిని ఎవరి నేతృత్వంలో అభివృద్ధి చేశారంటే శాస్త్రవేత్త జాన్ ఏ రోగల్స్ యొక్క నేతృత్వంలో ఈ పేస్ మేకర్ని అభివృద్ధి చేశారు. ఈ పేస్ మేకర్ ఇది తేలికగా శరీరంలో అమర్చే వీలుండి తర్వాత స్వయంగా కరిగిపోయేలా రూపొందించబడుతుంది. ఇది ముఖ్యంగా శిశువులకు గుండె శస్త్రచికిత్స సమయంలో ఉపయోగపడేలా రూపొందించబడింది. పేస్ మేకర్ అంటే గుండెకు సరైన రీతిలో స్పందనలు పంపించే వైద్య ఉపకరణం. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టాపిక్, చంద్రుడిపై బీటలు వారిన ఇటుకలను రిపేర్ చేసే బ్యాక్టీరియా ఆధారిత పద్ధతి IISc పరిశోధకుల ఆవిష్కరణ. దీనిని ఆవిష్కరించింది ఎవరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధనల బృందం ఒక బ్యాక్టీరియా ఆధారిత నూతన పద్ధతిని అభివృద్ధి చేశారు. ఎందుకంటే భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత నివాసాలు నిర్మించేందుకు ఉపయోగించే ఇటుకలలో ఏర్పడే పగుళ్లను ఇది గుర్తిస్తుంది. చంద్రుడి ఉపరితలంపై విపరీతమైన ఉష్ణోగ్రతల మార్పు ఉండడం వల్ల ఇటుకలలో పగుళ్లనేవి ఏర్పడతాయి. ఇది నాసా చేపట్టిన అర్బెమిస్ మిషన్ల వంటి ప్రాజెక్టులు చంద్రుడిపై శాశ్వత నివాస ఏర్పాటుకు ప్రణాళికను రూపొందిస్తున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. నెక్స్ట్ టాపిక్, అంతర్జాతీయ నేర న్యాయస్థానం నుంచి వైదొలిగిన హంగేరీ. ఈ హంగేరీ మొదటి యూరోపియన్ దేశం. ఇది ఐరోపా ఖండంలో ఉంది. 2025 ఏప్రిల్ 3న అంతర్జాతీయ నేర న్యాయస్థానం నుంచి హంగేరీ వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. హంగేరీ యొక్క ప్రధానమంత్రి ఎవరు అంటే విక్టర్ ఓర్బన్. ఇజ్రాయెల్ ప్రధాని అయిన బెంజామిన్ నేతన్యాహుకు ఇతను 4 రోజులు హంగేరీని పర్యటించారు. ఇతని యొక్క మద్దతుతో హంగేరీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి
వైదొలిగింది. నెక్స్ట్ టాపిక్ భారత ప్రధానమంత్రి థాయిలాండ్ పర్యటన. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ థాయిలాండ్ రాజధాని అయిన బ్యాంకాక్ పర్యటనలో భాగంగా థాయిలాండ్కి చెందిన జాతీయ ఇతిహాసమైన రామ్కిన్ ప్రదర్శనకు హాజరయ్యారు. థాయిలాండ్ ప్రధానమంత్రి పెటాంగటరన్ షీనావ్రతకు భారత ప్రధానమంత్రి మోడీ వరల్డ్ త్రిపీఠిక పవిత్ర బౌద్ధ గ్రంథాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. రామ్కిన్ అనేది థాయిలాండ్ జాతీయ ఇతిహాసం. దీనికి మూలం ఏది అంటే భారతీయ రామాయణ ఇతిహాసం. ఇది భారత్ మరియు థాయిలాండ్ మధ్య సాంస్కృతిక చారిత్రక సంబంధాలను తెలియజేస్తుంది. వరల్డ్ త్రిపీఠిక గ్రంథం యొక్క విశేషాలు ఏమిటంటే 2016లో థాయిలాండ్ ప్రభుత్వం వరల్డ్ త్రిపీఠిక విడుదల చేసిన పవిత్ర బౌద్ధ గ్రంథం ఇది. గౌతమ బుద్ధుని ఉపదేశాలు పాలీ భాషలో ఉంటాయి. థాయిలాండ్ ప్రధాని ఎవరు అంటే పెటాంగటన్ షీనావ్రత. నెక్స్ట్ టాపిక్ ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ 2024-25. ఈ ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ని సర్కారీ అమెజాన్గా పిలుస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ వేదిక ద్వారా 10 లక్షలకు పైగా మానవ వనరుల ప్రభుత్వ విభాగాలు నియమించాయి. గవర్నమెంట్ ఈ మార్కెట్ స్థాపన ఏ సంవత్సరంలో జరిగిందంటే 2016లో. దీనికి కార్యదర్శిత్వ శాఖ వహించింది ఎవరు అంటే వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ. ఇది చట్టపరమైన అనుమతిని ఎప్పుడు పొందిందంటే 2017 రూల్ 149 ప్రకారం ఇది చట్టపరమైన అనుమతిని పొందింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రభుత్వ కొనుగోలులను పూర్తిగా డిజిటల్ వేగవంతం చేయడం. నెక్స్ట్ టాపిక్ లక్షపతి ఖైరియా పథకం. ఈ లక్షపతి ఖైరియా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే అస్సాం. ఇది మహిళా శక్తికి ఒక కొత్త మార్గం. 40 లక్షల మహిళా స్వయం సహాయక గ్రూపులకు ఆర్థిక సహాయాన్ని ఈ పథకం ద్వారా చేకూరుస్తుంది. అసలు ఈ ఖైరియా అనే పదానికి అర్థం ఏమిటంటే అస్సామీస్ యొక్క భాషలో అక్క లేదా సోదరి అని ఈ ఖైరియా పదానికి అర్థం ఉంది. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించిన టాపిక్ 2025 సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్. ఈ ఛాంపియన్షిప్లో భారత్ 10 పథకాలను గెలిచింది. అందులో 1 గోల్డ్, 3 రజతం, 6 కాంస్య పథకాలను భారత్ గెలిచింది. దీనిని నిర్వహించింది ఎవరు అంటే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వారు. ఇది ఎక్కడ జరిగిందంటే జోర్దాన్ రాజధాని అయిన అమ్మాన్లో జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే మొహస్సన్ నఖ్వీ. ఇతను పాకిస్తాన్ యొక్క క్రికెట్ బోర్డ్ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు ఇతను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇతను ఎక్కడ నుంచి బాధ్యతలను స్వీకరించారంటే శ్రీలంక యొక్క షమ్మీ సిల్వర్ నుండి తను అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ఇతను పీసీబీ చైర్మన్గా ఎప్పుడు నియమితులయ్యారంటే 2024 ఫిబ్రవరిలో. నెక్స్ట్ టాపిక్ సాంస్కృతిక పండితుడు సాధు బద్రీష్ దాస్కు సరస్వతి సమ్మాన్ 2024. ఈ పురస్కార గ్రహీత ఎవరు అంటే సాధు బద్రీష్ దాస్. ఇతను మహారాష్ట్రకు చెందినవాడు. ఇతని యొక్క పుస్తకం ఏది అంటే స్వామి నారాయణ సిద్ధాంత సుధా గ్రంథం. ఈ పురస్కారం ఏ సంవత్సరంలో ప్రారంభించబడిందంటే 1991. ఈ పురస్కారాన్ని అందించే సంస్థ ఏది అంటే కేకే బిర్లా ఫౌండేషన్. నెక్స్ట్ టాపిక్ రైల్వే స్టేషన్లలో అత్యధిక సౌర విద్యుత్ సంస్థాపనలు. ఎక్కడ ఈ సౌర విద్యుత్ సంస్థాపనలు అత్యధికంగా జరిగాయంటే రాజస్థాన్ 275 రైల్వే స్టేషన్లలో సంస్థాపించబడిన సౌర విద్యుత్ ప్లాంట్స్లలో అత్యధిక సంఖ్యలో రైల్వే స్టేషన్లో కలిగి ఉన్న దేశంలో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. కేంద్ర రైల్వే మంత్రి ఎవరు అంటే అశ్విని కుమార్ వైష్ణవ్. రైల్వే బోర్డు యొక్క సీఈఓగా ఎవరు ఉన్నారంటే సతీష్ కుమార్. రాజస్థాన్ సోలార్ పవర్ ప్లాంట్తో రైల్వే స్టేషన్ ఫిబ్రవరి 2025లో 275 సోలార్ పవర్ ప్లాంట్లను సంస్థాపించబడింది. మహారాష్ట్ర 270, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ 237. నెక్స్ట్ టాపిక్ ఆర్థిక సంవత్సరం 2025లో 200 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక కార్గో పరిమాణం దాటిన మొదటి భారతీయ నౌకాశ్రయం ఏది అంటే ముంద్రా పోర్ట్. ఈ ముంద్రా పోర్ట్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. ఈ ముంద్రా పోర్టు 2024-25లో రికార్డు స్థాయిలో మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో వాల్యూమ్ను నిర్వహించింది. నెక్స్ట్ టాపిక్ కేంద్ర ప్రయోజిత పథకం వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2.
ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2ను ఏ తేదీన నిర్వహించారంటే 2025 ఏప్రిల్ 4న. దీనిని ఆమోదించింది ఎవరు అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2 యొక్క వ్యవధి 2024 నుంచి 25, 2024-25 నుండి 2028-29 వరకు దీని యొక్క కాల వ్యవధి ఉంది. దీనిని అమలు చేసేది ఎవరు అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏమిటంటే అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉన్న వెనుకబడిన గ్రామాలను అభివృద్ధి చేయడం అనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2 17 రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు లడక్ మరియు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్, ప్రముఖ నటుడు మరియు దర్శకుడు మనోజ్ కుమార్ మరణం. అసలు ఈ మనోజ్ కుమార్ ఎవరు అంటే ఇతను దేశభక్తి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ బాలీవుడ్ నటుడు. ఇతని యొక్క అసలు పేరు హరికృష్ణ గిరి గోస్వామి. ఇతనికి భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని 1972లో ఇతను పొందారు. నెక్స్ట్ టాపిక్, జాతీయ యువజన అవార్డు 2025. ఈ అవార్డు యొక్క పురస్కార గ్రహీత ఎవరు అంటే ఆకర్ష్ ష్రఫ్. ఇతను యువ స్పార్క్ యొక్క వ్యవస్థాపకుడు. 2025 ఏప్రిల్ 3న జాతీయ యువ పురస్కారం ఇతనికి లభించింది. ఇతనికి ఈ అవార్డు ఎందుకు లభించిందంటే భారతదేశంలో బాల్య విద్యను పెంపొందించడంలో, ముఖ్యంగా అంగన్వాడీ డిజిటలైజేషన్ మరియు గ్రామీణ విద్యా వ్యవస్థాపనలో చేసిన మార్గదర్శక కృషికి ఈ అవార్డు ఇతనికి లభించింది. ఈ అవార్డు ఎవరు ప్రదానం చేశారంటే కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ అయిన మన్సుఖ్ మాండవియా ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డు ఎక్కడ ఇచ్చారంటే న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. నెక్స్ట్ టాపిక్, క్యూషు ప్రాంతానికి సమీపంలో శక్తివంతమైన భూకంపం. అసలు ఈ క్యూషు ప్రాంతం ఎక్కడ ఉందంటే ఇది జపాన్లో ఉంది. అక్కడ ఏప్రిల్ 2, 2025న 6.0 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో జపాన్ ఉన్నందున తరచుగా అక్కడ భూకంపాలను అనుభవిస్తుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఇది తీవ్రమైన భూకంప కార్యకలాపాలతో కూడిన ప్రాంతం. క్యూషు జపాన్లోని 4 ప్రధాన ద్వీపాలలో 3వ అతిపెద్ద ద్వీపం. జపాన్లో అత్యంత చురుకైన అగ్నిపర్వతం ఏది అంటే మౌంట్ ఆసో. ఇది ఎక్కడ ఉందంటే క్యూషోలో ఉంది. నెక్స్ట్ టాపిక్, బోహగ్ బిహు లేదా రొంగాలి బిహు. ఈ పండుగను ఎక్కడ నిర్వహించుకుంటారంటే అస్సాంలో. అస్సామీ నూతన సంవత్సరం బిహోగ్ బిహు. ఇది వ్యవసాయ సీజన్ ప్రారంభం సూచిస్తూ ఏప్రిల్ మధ్యలో అస్సాం అంతటా ఈ పండుగను జరుపుకుంటారు. నెక్స్ట్ టాపిక్, ఎంటర్ప్రీనియర్షిప్ మరియు గ్రూప్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అడ్వైజరీ కౌన్సిల్. దీనికి అడ్వైజరీ కౌన్సిల్గా ఎవరు నియమితులయ్యారంటే ఎన్ చంద్రశేఖరన్. ఇతను టాటా సన్స్ యొక్క వృద్ధిపై ఐఎంఎఫ్ యొక్క సలహా మండలిలో చేరారు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, హైటెక్ సోలార్ సెల్ తయారీ కర్మాగారం. ఈ హైటెక్ సోలార్ సెల్ తయారీ కర్మాగారం ఎక్కడ ఉందంటే గుజరాత్లోని చీకోలో భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్ తయారీ గిగా ఫ్యాక్చర్ సదుపాయాన్ని ప్రారంభించబడింది. దీనిని ఎవరు ప్రారంభించారంటే పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి అయిన ప్రహ్లాద జోషి. ఇది 101 ఎకరాల బిల్డప్ ఏరియాస్లో 150 ఎకరాల్లో ఈ సౌకర్యం ఉంది. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్ క్లాస్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.